నేడు మనము అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వతంత్రాల వెనుక ఎన్నో సంస్థల కృషి ఉందని మీకు తెలుసా? ముఖ్యమైన భారతదేశపు గూఢచర్య సంస్థ రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ రో దీనిని స్థాపించిన వారు ఆర్కే కావ్. అతని తరువాత దానిని ముందుకు సమర్థవంతముగా నడిపించినది అజిత్ దోవల్ గారు. హెడ్లైన్స్లో కనిపించని లెజెండ్ రో పుట్టుక వెనుక సౌండ్ లేకుండా యుద్ధాలు గెలిచిన భారత స్పైమాస్టర్ కథ. ఆ మహానుభావుడు మొదలెట్టిన రహస్య యుగాన్ని ఈ మహానుభావుడు మరింత శక్తిగా కొనసాగిస్తున్నాడు. ఇవాళ సినిమాల్లో ధూరంధర్ లాంటి హీరోలను చూస్తున్నాం. శత్రు దేశాల్లోకి దూసుకెళ్లి కనిపించకుండా తిరిగి తెలివితోనే దెబ్బతీసి దేశాన్ని కాపాడుతున్నట్టు. ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ తెలియని ధైర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఆ సినిమా హీరోలకు పునాది వేసిన అసలు గొప్ప మనిషి ఎవరో తెలుసా? ఆయనే రమేశ్వర్ నాథ్ కౌ. ఆర్ఎన్ కావ్ భారతదేశ గూఢచారి వ్యవస్థకు పునాది వేసిన గొప్ప వ్యక్తి. ఆయన రాజకీయ నాయకుడు కాదు, యుద్ధరంగంలో తుపాకీ పట్టిన సైనికుడు కూడా కాదు. కాని ఆయన తెలివి, ఆయన ప్లాన్లు దేశ భవిష్యత్తును మార్చేశాయి. రీసెర్చ్ మరియు అనాలిసిస్ వింగ్ ఆర్ మరియు ఆఓ అనే భారత విదేశీ గూఢచారి సంస్థను నిర్మించిన అసలైన శిల్పి ఆయనే. రో ఎలా పుట్టింది? 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్ యుద్ధం. ఈ రెండు సంఘటనలు భారతదేశానికి ఒక చేదు నిజం నేర్పాయి. బలమైన గూఢచార వ్యవస్థ లేకపోతే దేశం ఎదురు దెబ్బలు తినాల్సిందే. అప్పుడు ప్రభుత్వం, అధికారులు గట్టిగా ఆలోచించి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేశానికి ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావాలి. ఆ బాధ్యత ఒక్కరికి అప్పగించారు. అతనే ఆర్ఎన్ కావ్. 1968లో ఆయన స్థాపించిన సంస్థే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆర్ మరియు ఆఓ. ఇది కేవలం ఒక సంస్థ కాదు, భారతదేశం ప్రపంచ వేదికపై కనిపించని బలంగా మారిన క్షణం. 1971 యుద్ధం, రహస్యంగా జరిగిన విజయం. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఆర్ మరియు ఆఓ పాత్ర చరిత్రలో ప్రత్యేకం. ఆర్ఎన్ కావ్ నాయకత్వంలో ఈస్ట్ పాకిస్తాన్లో రహస్య గూఢచారి నెట్వర్క్ నిర్మించారు. ముక్తిబాహిని యోధులకు శిక్షణ ఇచ్చారు. పాకిస్తాన్ సైన్యం కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందించారు. ఫలితం ప్రపంచ చరిత్రలో అతి వేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగుబాటు. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం జన్మించింది. యుద్ధంలో సైన్యం కనిపించింది, కాని విజయానికి పునాది వేసిన వాటిల్లో కావ్ యొక్క ఇంటెలిజెన్స్ పని ముఖ్యమైనది. స్పైమాస్టర్ స్టైల్, శబ్దం లేకుండా ప్రభావం. ఆర్ఎన్ కావ్ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి, ఆయన ఫోటోలు చాలా అరుదు, ఇంటర్వ్యూలు దాదాపు లేవు, పబ్లిక్ స్పీచ్లు చేయలేదు. ఆయన నమ్మకం ఒక్కటే, రియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్ ఇన్ సైలెన్స్. ఆయన ఎప్పుడూ హెడ్లైన్స్లో ఉండలేదు, కానీ దేశ భద్రతా నిర్ణయాల వెనుక ఎప్పుడూ ఆయనే ఉండేవారు. అంతర్జాతీయ స్థాయిలో గౌరవం. CIA, MI6 వంటి ప్రపంచ గూఢచారి సంస్థలు కూడా కావ్ వ్యూహాలను గౌరవించేవి. అణు కార్యక్రమ రహస్యాలను రక్షించడం, విదేశీ రాజకీయ పరిణామాలను ముందే అంచనా వేయడం, శత్రు దేశాల వ్యూహాలను పసిగట్టడం, ఇవన్నీ ఆయన నిర్మించిన వ్యవస్థ వల్లే సాధ్యమయ్యాయి. దేశం కోసం రహస్యంగా జీవించిన మనిషి. రాజకీయ నాయకులు చరిత్ర పుస్తకాల్లో ఉంటారు, సైనికులు యుద్ధగాథల్లో ఉంటారు, కాని దేశాన్ని కనిపించకుండా కాపాడినవారు గూఢచారులు. ఆ గూఢచారుల్లో అత్యున్నత స్థానం చలువ కళ్లద్దాలు రమేశ్వర్ నాథ్ కావ్ గారిది. ఆయన పేరు కోసం పని చేయలేదు, పతకాలు కోసం జీవించలేదు, దేశం సురక్షితంగా ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో జీవించారు. ఆ మహానుభావుడు వేసిన పునాదిని మరింత బలంగా చేసి ముందుకు తీసుకెళ్తున్న మరో గొప్ప మనిషి అజిత్ దోవల్ గారు. దోవల్ గారు కావ్ సాబ్ బాటలోనే నడిచారు, కానీ తన స్టైల్లో మార్చేశారు. IPS అధికారిగా 1968లో జాయిన్ అయిన ఆయన, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో లో చాలా ఏళ్లు పనిచేసి రహస్య ఆపరేషన్లలో లెజెండ్ అయ్యారు. గోల్డెన్ టెంపుల్లోకి ISI ఏజెంట్గా దూసుకెళ్లి మిలిటెంట్ల మధ్య నెలల తరబడి జీవించి ముఖ్యమైన సమాచారం సేకరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్కు పునాది వేశారు. పాకిస్తాన్లో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉండి, కొన్ని కథనాల ప్రకారం 7+ ఏళ్లు శత్రు భూమిలో భారత్ కోసం పని చేశారు. మిజోరం, పంజాబ్,
కాశ్మీర్లో తిరుగుబాట్లను అడ్డుకున్న ఆపరేషన్లు అన్నీ ఆయన ప్లాన్ల వల్లే సాధ్యమయ్యాయి. ఇవాళ యసాగా దోవల్ గారు కౌసాబ్ వారసత్వాన్ని రక్షణ ప్లస్ దాడి స్ట్రాటజీగా మలిచారు. సర్జికల్ స్ట్రైక్స్ 2016, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ 2019, డోక్లాం స్టాండ్ ఆఫ్, కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు ఇవన్నీ ఆయన తంత్రాల వల్లే జరిగాయి. సినిమాల్లో చూసే దూరందర్ లాంటి థ్రిల్ దోవల్ గారి జీవితంలో నిజంగా జరిగింది. కాని ఆయన ఎప్పుడూ లైమ్లైట్లోకి రాలేదు. కావలసింది ఒక్కటే, దేశం సురక్షితంగా ఉండాలి. కౌసాబ్ రహస్యంగా పునాది వేశారు. దోవల్ గారు ఆ పునాదిని భారత బలంగా మార్చేశారు. ఇలాంటి తెలియని హీరోలు ఉన్నంతకాలం భారతదేశం ఎప్పుడూ అజేయమే. జై హింద్.